భారతదేశం గురించి మాట్లాడినప్పుడు మనకి గుళ్ళు, గోపురాలు, పెద్ద పెద్ద కట్టడాలు గుర్తొస్తాయి. కాని ఇక్కడ పవిత్రత అనేది కేవలం వాటికి మాత్రమే పరిమితం కాదు. అది మొత్తం భూభాగంలోనే ఉంది. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఒక భూభాగం మొత్తం పవిత్రంగా ఎలా మారుతుంది? ఈరోజు దాని గురించే మనం తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒక ప్రదేశాన్ని పవిత్రంగా మార్చేది ఏమిటి? ఒక మామూలు ప్రదేశానికి, ఒక పవిత్ర స్థలానికి మధ్య తేడా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలని ఒకసారి చూడండి. ఒకవైపు ప్రకృతిలో సహజంగా ఉన్న పురాతన రాళ్లు, మరోవైపు మనుషులు ఎంతో శ్రద్ధతో కట్టిన ఒక పెద్ద బౌద్ధ స్తూపం. చూడ్టానికెంత తేడాగా ఉన్నాయో కదా? కాని రెండూ పవిత్రమైనవే. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? పవిత్ర స్థలమంటే పెద్ద గుడి మాత్రమే అవ్వక్కర్లేదు. అది ఒక చిన్న రాయి కావచ్చు, లేదా ఓ అద్భుతమైన కట్టడం కావచ్చు. మరైతే అసలొక ప్రదేశాన్ని పవిత్రంగా మార్చేదేంటి అనే ప్రశ్నకు మరింత లోతుగా వెళ్దాం పదండి. పవిత్రత అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం గౌరవించే, పూజించే ఒక లోతైన ఆధ్యాత్మిక భావన. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పవిత్రత అనేది కేవలం ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు. అది మనం చేసే ఒక ప్రయాణం కావచ్చు, మనం నడిచే దారి కావచ్చు, చివరికి ఈ భూమి కూడా కావచ్చు. ఆ ప్రయాణమన్నాం కదా, అదే మన తర్వాతి అంశం. భూమిని చురుకుగా, పవిత్రంగా మార్చే యాత్రికుని మహాప్రయాణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చరిత్రకారుడు ధర్మపాల్ గారు రాసిన ఒక అనుభవం ఇక్కడ మనకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆయన కొంతమంది యాత్రికుల్ని కలిశాలట. వాళ్ళేం చెప్పారంటే 3 నెలల పాటు నడిచి రామేశ్వరం వెళ్ళొచ్చామని. వాళ్ళెక్కడ్నుంచి వచ్చారంటే లక్నో దగ్గర్లో ఉన్న 2 వేర్వేరు గ్రామాల్నుంచి. అంత దూరం ప్రయాణం చేసి ఇంటికి వెళ్లకుండా మేమిప్పుడు హరిద్వార్ వెళ్ళాలి అన్నారట. ఆలోచించండి, వాళ్ల నిబద్ధత, విశ్వాసం ఏ స్థాయిలో ఉందో. ఈ సంప్రదాయాన్నే మనం తీర్థయాత్ర అని పిలుస్తాం. ఇది నిన్నమొన్న మొదలైంది కాదు. కనీసం 3000 సంవత్సరాలుగా మన దేశంలో ప్రజలు ఇలా ఉపఖండం నలుమూలలకు ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇదొక నిరంతర ప్రవాహం లాంటిదనమాట. తీర్థ అనే మాటకున్న అర్థం చాలా బావుంటుంది. అక్షరాలా చెప్పాలంటే దాటే స్థలం. అంటే మనం మామూలుగా జీవించే ప్రాపంచిక జీవితం నుంచి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి దాటడానికి సహాయం చేసే ప్రదేశమన్నమాట. అంటే ఈ ప్రయాణం కేవలం బయట ప్రపంచంలోలే కాదు, మన లోపల కూడా జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ పవిత్ర స్థలాలు ఒక మతానికి మాత్రమే పరిమితం కాలేదు. అనేక విశ్వాసాలు కలిసి జీవించాయి. అది మన చరిత్రలోనే ఉంది. ఉదాహరణకు ఇది ఢిల్లీలోని జామా మసీదు. ఇస్లాం మతంలో ఇది చాలా ముఖ్యమైన ప్రార్థనా స్థలం. అలాగే అమృత్సర్లోని ఈ స్వర్ణ దేవాలయం సిక్ఖు మతానికి ఇది ఒక కేంద్రం లాంటిది. ఇక ఇది లడఖ్లోని ఒక అందమైన బౌద్ధ స్తూపం. ఇలాంటి ప్రదేశాలలో బుద్ధుని అవశేషాలు ఉంటాయని నమ్ముతారు. అందుకే బోధ్ గయా లాంటి ప్రదేశాలు బౌద్ధులకు ఎంతో పవిత్రమైనవి. చివరగా కొచ్చిలోని సినగాగ్ చూడండి. భారతదేశంలో యూదుమతం ఎంత పురాతనమైనదో ఇది చెప్తుంది. అంటే ఇక్కడ పుట్టని మతాలు కూడా ఈ భూమి మీద తమ పవిత్ర స్థలాలను ఏర్పరుచుకున్నాయి, ఇక్కడి సంస్కృతిలో భాగమయ్యాయి. ఇప్పటిదాకా మనం మనుషులు కట్టిన పవిత్ర స్థలాల గురించి మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు ఈ కట్టడాలను పక్కన పెట్టి ప్రకృతి వైపు చూద్దాం. అసలు ప్రకృతే దైవంగా మారినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఆలోచనకు పునాది భాగవత పురాణంలోని ఈ మాటల్లో ఉంది. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, గ్రహాలు, అన్ని జీవులు, దిక్కులు, చెట్లు, మొక్కలు, నదులు, సముద్రాలు ఇవన్నీ ఆ పరమాత్ముని శరీరంలోని భాగాలే. అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ దైవత్వం ఉందన్నమాట. దీనికి నిజ జీవితంలో కూడా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఒడిషాలోని నియం డొంగర్ కొండ ఉంది కదా, అక్కడి డోంగ్రియా ఖోండ్ గిరిజనులకు అదే వారి దేవుడు నివసించే చోటు. అలాగే నీలగిరి పర్వతాలలో తోడా అనే సమాజం వారు కొన్ని పర్వత శిఖరాలను, అడవులను, మొక్కలను కూడా పవిత్రంగా పూజిస్తారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మనం నివసించే ఈ భూమి మొత్తాన్ని భూదేవిగా, ఒక పవిత్రమైన తల్లిగా భావించడం మన సంప్రదాయంలో ఉంది. సరే, ఇప్పటిదాకా మనం విడివిడిగా ఉన్న పవిత్ర స్థలాల గురించి, ప్రకృతి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు
అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టానికొచ్చాం. ఈ పవిత్ర స్థలాలన్నిటినీ కలిపి చూస్తే భారతదేశం మీద ఒక పెద్ద భౌగోళిక పటం ఎలా గీయొచ్చో చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ విడివిడి ప్రదేశాలన్నీ కేవలం చుక్కలు మాత్రమే. ఇప్పుడు ఆ చుక్కలను కలుపుదాం. అప్పుడు ఒక పెద్ద చిత్రం మనకు కనిపిస్తుంది. ఆ చుక్కలను కలిపితే మనకు కనిపించేవి ఇవే: భారతదేశం అంతటా విస్తరించిన భారీ యాత్రా మార్గాల నెట్వర్కులు. ఉదాహరణకి దేశం 4 మూలల్లో ఉన్న 4 ధాములు, శివునికి అంకితం చేసిన 12 జ్యోతిర్లింగాలు, అలాగే మొత్తం ఉపఖండాన్ని కలుపుతున్న 51 శక్తిపీఠాలు. ఇవన్నీ కలిసి దేశాన్ని ఒకే దారంతో కడుతున్నట్టు అనిపిస్తుంది కదూ. ముఖ్యంగా ఈ శక్తిపీఠాల వెనక ఉన్న కథ చాలా శక్తివంతమైనది. పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి చేసిన అవమానానికి కోపంతో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆమె భర్తైన శివుడు ఆ దుఃఖంలో ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేస్తుంటాడు. లోకాలను కాపాడటానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు ఈ ఉపఖండంలో ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ 51 ప్రదేశాలు పవిత్ర శక్తిపీఠాలుగా మారాయి. ఈ కథలో ఉన్న అంతరార్థం చాలా స్పష్టంగా ఉంది కదా. ఈ శక్తిపీఠాల ద్వారా ఈ దేశం మొత్తం ఆ దైవిక తల్లి శరీరంగా మారిపోయింది. అంటే ఈ భూమి కేవలం మట్టి, రాళ్ళు కాదు, అదొక సజీవమైన పవిత్రమైన స్వరూపమనమాట. సో ఈ పవిత్ర భౌగోళిక భావన మన దేశాన్ని ఎలా ప్రభావితం చేసింది, విశ్వాసంతో ఈ భూమి ఎలా ఏకమైందో చూద్దాం. ఈ విషయం గురించి 1961లో జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఆయనేమన్నారంటే, ఈ గొప్ప తీర్థయాత్రలలో మన ప్రజలను దక్షిణం నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి లాగిందేంటి? అది ఒకే దేశం, ఒకే సంస్కృతి అనే భావన. చూడండి, ఈ యాత్రలు కేవలం మతపరమైనవే కాదు, అవి దేశంలోని వేర్వేరు ప్రాంతాల ప్రజలను, సంస్కృతులను కలిపిన ఒక గొప్ప సాంస్కృతిక బంధం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళ్తున్నాను. ఇదంతా పాతకథ. మరి ఈనాడు మనం నివసించే ప్రదేశాలను నిర్వచించే అదృశ్యపటాలేవి? మన కంటికి కనిపించకపోయినా మన జీవితాలను, మన ఆలోచనలను ప్రభావితం చేసే ఆ పవిత్ర సరిహద్దులు ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి.